శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా? లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. ఇది శుక్లపక్షం నవమి జూలై 22వ తేదీ 5 గంటల 16 నిమిషాల నుండి జూలై 23వ తేదీ 7 గంటల 3 నిమిషాల వరకు. నక్షత్రం స్వాతి జూలై 21వ తేదీ 8 గంటల 49 నిమిషాల నుండి జూలై 22వ తేదీ 11 గంటల 3 నిమిషాల వరకు. విశాఖ జూలై 22వ తేదీ 11 గంటల 3 నిమిషాల నుండి జూలై 24వ తేదీ 1 గంట 42 నిమిషాల వరకు. కరణం బాలవ జూలై 22వ తేదీ 5 గంటల 17 నిమిషాల నుండి జూలై 22వ తేదీ 6 గంటల 6 నిమిషాల వరకు. కౌలవ జూలై 22వ తేదీ 6 గంటల 7 నిమిషాల నుండి జూలై 23వ తేదీ 7 గంటల 3 నిమిషాల వరకు. శుభ సమయం అమృత కాలం మధ్యాహ్నం 1 గంట 26 నిమిషాల నుండి 3 గంటల 11 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 22 నిమిషాల నుండి 5 గంటల 8 నిమిషాల వరకు. అశుభకాలం రాహు 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 59 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. గూలిక ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. వర్జం ఉదయం 5 గంటల 16 నిమిషాల నుండి 7 గంటల 3 నిమిషాల వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము, పూర్ణిమాంత ఆషాఢము, శక సంవత్సరము ఆషాఢము 31/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ రోజు మీరు చేసే పనిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ పని శైలిని మెరుగుపరచుకోవడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. మీ మంచి పనితో మీ ఉన్నత అధికారులు ఆకట్టుకోవడానికి ప్రయత్నించాలి. మీ బాస్ మీ పనిని ప్రశంసించొచ్చు. ఇది మీకు గొప్ప విజయానికి సంకేతంగా ఉంటుంది. ఈ రోజు మీ సంబంధాలకు కూడా చాలా మంచి రోజు కావచ్చు. ప్రజలతో మీ సంభాషణ పెరుగుతుంది. స్నేహితులతో మీ స్నేహం అందమైన ప్రేమానంది కావచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యానికి సంబంధించి పెద్ద సమస్య ఉండదు. వ్యాపారంలో మీరు కొత్త ప్రణాళికను స్వీకరించడం ద్వారా మీ పనిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ ఆదాయ వనరులను పెంచుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితంలో కొత్త పనులలో విజయం సాధిస్తారు. మీ పనిలో పూర్తి ఉత్సాహాన్ని పొందుతారు. ఈ రోజు మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ లక్ష్యాలను సాధించడంలో మీరు గొప్ప విజయం సాధిస్తారు. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంలో మీకు ఎటువంటి సమస్య ఉండదు. ఈ రోజు మీ పనిలో చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీ పనిపై చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ పనిలో కూడా విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. లేకుంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ పరిచయస్తుల నుండి కొన్ని ప్రత్యేక బహుమతులు పొందుతారు. మీ వివాహ జీవితంలో ప్రేమ వృద్ధి చెందుతుంది. మీ మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులు ఈ రోజు పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ పనిని ప్రశంసించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు శుభవార్తలు వింటారు. మీరు పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కువగా ఉత్సాహం ఏ పని కూడా చేయకూడదు. లేకుంటే వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయాలి.
మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. మీ ప్రియమైన వారితో సమయం గడపడం కారణంగా చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సరస్వతీ దేవిని పూజించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు అనేక రంగాల్లో శుభ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులు తమ బాస్ నుండి ప్రశంసలు పొందుతారు. స్నేహితులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. మీకు దగ్గర ఉన్న వ్యక్తులు మీ ఆనందాన్ని వారితో పంచుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. ఈ రోజు మీ సంబంధాలకు కూడా చాలా మంచి రోజు అవుతుంది. మీకు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి చింత ఉండదు. మీ పనిలో పూర్తి శక్తితో ముందుకు సాగగలరు. ఈ రోజు వ్యాపారంలో మీ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త ప్రణాళికను ప్రయత్నించాలి. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెంచుతుంది. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ కృష్ణుడికి పూజించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏవి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ పనిలో విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు మంచి రోజు కాదు. మీ పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలను నియంత్రించుకోవాలి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీ డబ్బును కూడా నిర్వహించుకోవాలి. మీ ఖర్చులను నిర్వహించడానికి, మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీరు కొత్త పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉండదు. మీ పాత పనిపై మాత్రమే శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. మీ పనిని జాగ్రత్తగా చేయాలి. ఈ రోజు మీరు ఏ పెద్ద పని అయినా చేయడం సముచితం కాదు. మీరు ఓపికగా, స్థిరత్వంతో పని చేయాలి. కెరీర్ పరంగా ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. మీ పనిపై దృష్టి పెట్టాలి. జాగ్రత్తగా పనిచేయడం మంచిది. మీ సంగీతం, కళ పట్ల మీ విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. అయితే మీ అధ్యయన ప్రణాళికలను సవరించుకోవాలి. ఈ రోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు ఉపాధ్యాయులు లేదా సీనియర్ల నుండి ఆశీస్సులు తీసుకోవాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారు ఈ రోజు తాము చేసే పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. సమాజంలో మీ గౌరవం లభిస్తుంది. ఈ రోజు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. ఈ రోజు మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా వస్తుంది. వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు. మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ డేట్ కు ప్లాన్ చేయొచ్చు. మీరు భవిష్యత్తు కోసం ప్రణాళిక కూడా వేయొచ్చు. ఈ రోజు మీ మధ్య భావోద్వేగ, శృంగార వాతావరణం ఉంటుంది. అంతేకాదు మీరు భవిష్యత్తు గురించి ఒకరికొకరు మాట్లాడుకోగలుగుతారు. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివ చాలీస పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ రోజు తాము చేసే పనిలో మంచి విజయం సాధిస్తారు. అయితే మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు పని పూర్తి శ్రద్ధతో వహించాలి. ఈ రోజు ఎవరిని ఎక్కువగా నమ్మకండి. మీ ప్రస్తుతం మీ అభిప్రాయాలను వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఉండి మీ కుటుంబంతో తెలివిగా మాట్లాడొచ్చు. కోపం మీ పనికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మీకు కొంత డబ్బు కొరత అనిపించవచ్చు కాబట్టి మీ ఖర్చులను శ్రద్ధ వహించాలి. మీరు మానసికంగా ఆరోగ్యకరంగా ఉండడానికి ప్రయత్నించండి. విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న కార్యక్రమాల్లో కూడా కొంత సమయం గడపాలి. ఈ రోజు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు పసుపు వస్తువులను దానం చేయాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండదు. మీ లక్ష్యాలను సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. మీ పనిలో ఓపికగా ఉండడం మంచిది. వ్యాపారులు కూడా జాగ్రత్తగా ఉండాలి.
మీ ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించాలి. అవసరమైన ఖర్చులను నివారించడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ పనిని ప్రారంభించడానికి మంచి సమయం. మీ ఆలోచనను మార్చుకోవాల్సి ఉంటుంది. మీ అంతర్గత సందిగ్ధతను ఎదుర్కోవడానికి మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు క్రమశిక్షణతో కూడిన రోజు అవుతుంది. ఈ రోజు మీరు చేసే పనిలో విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ ఆలోచనను స్పష్టం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ లక్ష్యాన్ని సాధించడానికి క్రమశిక్షణతో పనిచేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీ పనిలో పట్టుదల కొనసాగించాలి. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ రోజు మీ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు రావి చెట్టుకి పాలు కలిపిన నీరు సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. కొత్త పని ప్రారంభించడానికి మీకు సువర్ణ అవకాశం లభిస్తుంది. అందులో మీరు విజయం సాధిస్తారు. ఈ రోజు సామాజిక సంబంధాలపై దృష్టి పెట్టాలి. మీ కుటుంబంతో సమయం గడపడం వల్ల మీకు చాలా ఆనందం లభిస్తుంది. ఇది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ రోజు మీ ఇంట్లో కొన్ని శుభప్రదమైన పనులు చేయొచ్చు. అది మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీ వ్యాపారంలో కొత్త విజయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు కెరీర్ పరంగా మంచి అవకాశాలు పొందుతారు. విద్యార్థులు పరిశోధనల్లో ఎక్కువ సమయం గడుపుతారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ రోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ కొత్త సంబంధం కోసం చూస్తున్నట్లయితే ఈ రోజు మీకు దాని నుంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించవచ్చు. ఈ రోజు కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు తమ పరిశోధనపై మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త ప్రదేశాల నుండి జ్ఞానం పొందడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీ జ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు మీ సహోద్యోగుల మార్గనిర్దేశం చేయడంలో కూడా మీకు విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ మహావిష్ణువుని పూజించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.